హలో హలో హరిత, ఎక్కడున్నారండి? ఇంకేడుంటా? ఆఫీస్లో ఉన్నా. మొన్న ఏదో ట్రిప్ అన్నారు కదా, ఏమైంది? ఏమైతుంది? వాళ్ళందరూ వెళ్తున్నారు వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా. దాని గురించి ఎందుకు ఇప్పుడు? అదేం లేదండి, మనం కూడా వెళ్దాం. ఏంటిది? మనం కూడా వెళ్దామండి. నిజంగా? ఉమ్, మరి నేను అడిగినప్పుడు చెప్పొచ్చు కదా హరిక. ఇప్పుడు చెప్తే మనం అన్ని చదువుకోవాలి, వాళ్ళందరూ ఆల్రెడీ చదువుకున్నారు, పోదామని ఫిక్స్ అయ్యారు వాళ్ళు. సరే, మీరు ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని ఇంటికి రండి. ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ ప్యాక్ చేసుకుందాం. ఇక షాపింగ్ అంటే నాకు డ్రెస్సులు సారీస్ బాగానే ఉన్నాయి. ఆ, సరే హరిక, వస్తా. సరే అండి, తొందర రండి. వచ్చేస్తా, 1 అవర్ ముందే వచ్చేస్తా. హారిక బిడ్డా, డాడీ, డాడీ ఇప్పుడే వస్తున్నావా? ఎప్పుడు వస్తాను బిడ్డ? అంత మంచిగా వీళ్ళు కూర్చో. డాడీ, మమ్మీ కూడా తీసుకొస్తా అయిపోవా డాడీ? ఇంటికాడ పోగుంటలు పెడతాను బిడ్డ. నిన్న వాన కొట్టింది, ఓ ఇద్దరు కూరలు తీసుకపోయి పోగుంటలు పెట్టింది, అందుకే అమ్మ రాలేదు బిడ్డ. అయినా నువ్వు కడుగు తీసుకొస్తా అయిపోతుండే, రేపు పెట్టుకోపోదురా. మాగా అమ్మ వస్తానది కానీ మళ్ళీ ఆ పదం తప్పితే మళ్ళీ పెట్టరాదు కదా బిడ్డ, మూలు పోయి అట్లా. అందుకే మళ్ళీ నా తీసుకుపోయి గింజలు పెట్టామని చెప్పిన. 2 రోజులు అయినాక అమ్మ మళ్ళీ అత్తే తీరాదు బిడ్డ. అల్లుడు ఎడిపోయింది బిడ్డ? ఆఫీస్కే వేయండు. ఇప్పుడు వస్తాడా? ఇవాళ కొంచెం తొందరనే వస్తాడు డాడీ. మంచిగా ఉంటాను బిడ్డ. డాడీ ఏంది ఇట్లా అడుగుతుండు? నిన్న జరిగిన విషయం డాడీతోటి ఆయన చెప్పిండు అయింది. హారిక, ఏంది బిడ్డ అడుగుదాడు సప్పుడు ఎత్తలేవు? ఏమో దీర్ఘంగా ఆలోచిస్తాను ఏంది బిడ్డ? ఏం లేదు డాడీ. మంచిగా ఉంటానా బిడ్డ? మంచిగా ఉంటున్నాను. కాదు బిడ్డ, మొన్న అల్లుడు మన ఇంటికి వచ్చినప్పుడు ఆయన కొంచెం బాధగా మాట్లాడిండు. ఆయన మాటలు చూస్తుంటే నాకు ఎందుకు కొంచెం ఇబ్బంది అనిపించింది బిడ్డ. ఆయన ఏంది గట్లా బాధపడకుండా మాట్లాడేంది? అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కాలే. బండి మీద మీరు వచ్చేటప్పుడు కూడా ఆయన ముఖంలో మొత్తం బాధే ఉన్నది బిడ్డ. మీరు ఏదో మంచిగా కలిసి ఉన్నట్టు, మీరు ఏదో సంతోషంగా ఉన్నట్టు కనిపించింది. అందుకే నా మనసు తట్టుకోలేక ఊరికి వచ్చిన. అమ్మ నేను ఊరికే మీ గురించి ఆలోచిస్తాను. మాకున్నది ఎంతమంది బిడ్డ, నువ్వు ఒక్క బిడ్డవు. నువ్వు సంతోషంగా ఉన్నదే కదా బిడ్డ మాకు కావాల్సింది. మీరిద్దరు సంపూర్ణంగా సంతోషంగా ఉంటే మాకు అదే 10,000. ఒక ముచ్చట చెప్పిన బిడ్డ, పెళ్ళి అయ్యేంత వరకే బిడ్డ నువ్వు మా బిడ్డవు. పెళ్లి చేసుకొని మన గడప దాటి బయటకు వచ్చిన తర్వాత, అత్తారింటి పోయిన తర్వాత సర్వస్వం భర్త అవుతారు తప్ప తల్లిదండ్రులు ఏ రోజు కూడా కాదు బిడ్డ. అది మీరు అర్థం చేసుకుంటే సరిపోయా. మేము ఏం చేస్తాం బిడ్డ, ఆలన పాలన చూసుకోవడానికి వాళ్ళే ఉంటారు కదా. సరే డాడీ, మేమిద్దరం హ్యాపీగానే ఉంటాం. మీరిద్దరు నా గురించి టెన్షన్ పడకూరు, సరేనా? అది చాలు బిడ్డ నాకు. అయ్యా నమస్తే. నమస్తే మామ, ఎప్పుడు వచ్చిల్లు? నాకు అర్ధగంట అవుతుంది. అర్ధగంట అవుతుందా? అంత మంచిగా కదా? అంత మంచిగా. ఎట్లా వచ్చిల్లు? బస్కి వచ్చిన. అవును, కూర్చోండి. మరి కనీసం ఫోన్ చేయలేము. అయితే ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ ఎందుకో ఇక వస్తే అయిపోద్ది కదా. పానం అంతా ఇటే కొట్టుకున్నది. బిడ్డని చూడాలి, అల్లుడిని చూడాలి, పానం అంతా కొట్టుకున్నది. నేను వచ్చేసిన.
అత్తమ్మ కూడా వస్తా అన్నది కానీ ఇంటికాడ కొంచెం పని ఉంటే ఇక అక్కడ అత్తమ్మ ఆగింది వచ్చింది. డ్యూటీకి వేస్తాను. ఇప్పుడే వస్తానమ్మా. వర్షాలు కొడుతున్నాయా? ఇక గిట్లే కొంచెం తక్కువ కొడుతున్నా నాన్న. ఈసారి వర్షాలు తక్కువ ఉన్నాయట. మేము దబ్బున ఎట్లుంటుందో పరిస్థితి. పత్తి అయితే కొంచెం మొలిచింది. ఇక పోగుంటే పోయిన కాడ అత్తమ్మ ఇలా పెట్టిస్తాను. ఓహో, వీళ్ళ బాబు వచ్చి దీన్ని నచ్చ చెప్తేనే ఇది నాకు ట్రిప్కి వస్తా అని ఫోన్ చేసిందా? అంతేగాని నా మీద ప్రేమ ఉన్నదేమో అనుకున్నా. ఇంత నాటకమా? పోయా మామ ఏందే ఒక్క తీరు ఆలోచిస్తాను. ఏం లేదు కానీ నేను పోయి చికెన్ పట్టుకొస్తా. ఏమన్నా తీసుకుంటావా మామ నువ్వు? చికెన్ ఎందుకు? నేను ఏం తీసుకొని తాగుతలేను కదా. ఓకే మామ, చికెన్ పట్టుకొస్తామా నేను పోయి? వద్దయ్యా, నేను పోతా. ఏంది మామ ఇక్కడికి వచ్చి పోతా అంటాను? ఇలా ఉండి అంతలో అయితే రేపు పోతూ పడుతుంది. కాదు నాన్న, ఇంటికాడ పనులు ఉన్నాయి. అత్తమ్మ ఒక్కతుంది ఇంటికాడ. నేను పోతే ఇంటికాడ పని చూసుకోవచ్చు గట్లా. అందుకే నేను పోతా. ఎట్లా మిమ్మల్ని చూసినా కదా నాకు నిమ్మలం అనిపించింది. తిన్నావా అసలు మామ వచ్చినాక? తిన్నా, మాగా తిన్నా. నాకు ఎందుకో పానం కొట్టుకున్నది నా బిడ్డను చూడాలి, నాలుగు చూడాలని. అందుకే మీకు చెప్పకుండా చేయకుండా వచ్చిన. ఎట్లా చూసినా నా పానం నిమ్మలమైంది. నేను పోతాయ్యా. అది కాదు మామ, నువ్వు కొంచెం ముందు ఫోన్ చేస్తే నేను మధ్యాహ్నం వచ్చుతుంది. ఏమోనయ్యా, నాకు రాబుద్ది అయింది, నేను వచ్చిన. నీకు ఫోన్ చేయాలని ఆలోచన కూడా నాకు పుట్టలే బిడ్డ. సరే మామ, కొద్దిగా పోతూ పడుతుంది మరి. సరే నేను పోతా కానీ ఆటో ఏదన్నట్టు బుక్ చేయ స్టేషన్ దాకా. ట్రైన్ పోతావా? ట్రైన్కే పోతా. తొందర వచ్చినావు, తొందర పోతున్నావు. అదే మామ, ఇప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు నేను అట్లా తొందర వచ్చినానే కదా. దండం పెడితే నువ్వు అట్లా అనుకోకయ్యా. ఇంటికాడ పనులు లేవా? ఇప్పుడే వర్షాలు కొంచెం కొడుతున్నాయి. అదే మరి, అది మనసులో పెట్టుకునేమన్నా. నీకు గట్ల కాదు. అల్లుడి దగ్గరికి వచ్చి నీకు అవి చూసుకుంటున్నానే. నాకు నువ్వు ఎంతమంది గట్ల అనుకుంటున్నా. నేను నా ఇంటికాడ నువ్వు ఉండవచ్చు, నీ ఇంటికాడ నేను ఉండవచ్చు. నేను గట్ల పోయే దండం పెడితే నేను గట్ల మనసులో అసలుగా పెట్టుకోను. నువ్వు గట్ల మనసులో పెట్టుకునేవు. నేను మా మామ ఇంటికాడ ఉండకపోతే మా మామ ఉండలేదు, నేను మా మామ ఇంటికాడ తినకపోతే మా మామ నా ఇంటికాడ తింటలేడు. ఇవన్నీ జర మనసులో పెట్టుకోకు. నాకు ఇంటికాడ పని ఉన్నదయ్యా. ఇక్కడ తింటే ఉంటే లాభం ఏమున్నది? ఆ పనులంతా పోగొట్టుకొని ఓ పూట పని అంతా అయిపోయిన తర్వాత అత్తమ్మని ఇద్దరం వచ్చి పురుషతకు 2 రోజులు ఉండిపోతాం. ట్రైన్కి వెళ్తావా, బస్సుకి వెళ్తావా? ట్రైన్కి వెళ్తా. ట్రైన్ ఉన్నది చూడు, ఎక్కడ దాకా వచ్చిన ట్రైన్ ఉంటుంది ఇప్పుడు ఇంకో. మరి చూడు, ఆ ట్రైన్కే పోతా అయితే. హారిక బాబా, నేను బయలుదేరుతాను విడిగా. అయ్యో ఇప్పుడే పోతావా? పోతాను బిడ్డ. మీరేనే చెప్పొచ్చు కదా ఉండమని. అమ్మొక్క తిన్నది, ఇంటికాడ పని ఉన్నది. మళ్ళీ వచ్చినప్పుడు అమ్మని నిద్ర అవుతాను. తీ బిడ్డ, 2 పూటలు ఉండిపోతాను. సరే, ఈసారి వచ్చినప్పుడు మమ్మీని కూడా తీసుకురా. తీసుకొస్తా బిడ్డ, 2 పూటలు ఉండిపోతాం. వచ్చి అయ్యా దొరికిందా? వస్తుంది. అది ఓటీపీ మరి అది వాళ్ళకి చెప్పు. మళ్ళీ నేను పరిచయం అవుతాను. మళ్ళీ నాకు తెలియకపోతే నేను చెప్తాను. అవన్నీ పోతాను. పైలట్ మంచి అయ్యా, నేను కలుపుతా. జాగ్రత్త మంచి. ఇంకో 2-3 నిమిషాలు పడుతుంది. వస్తాను ఆల్రెడీ ఆటో. సరే నేను బయట వెయిట్ చేస్తాను. ఓటీపీ చెప్తాను నేను. అయ్యా నేను కలుపుతా. అబ్బా బాయ్ బిడ్డ. వచ్చినాము, కొద్దిగానే కదా తింటాను. కొద్దిగానే కదా తింటాను. హారిక, నేను బయటికి పోయేస్తా. సరే అండి. ఇప్పుడు వచ్చింది, పడుకున్నాడు. ఏంది? ఓయ్ లే, బావి గడిపోయే చట్నీ ఉరుగుతివి. ఏమో తినవానయ్యా, 8 అవుతుంది. ఒక్కటే ఆలోచన.
ఫోన్ చేస్తాను కడి చేస్తాను. హలో, ఎక్కడన్నావురా? రూమ్లో ఉన్నా బాపు. మరి ఏందిరా ఫోన్ కడి చేస్తాను, ఫోన్ చేస్తా అంటే? పని ఉండి అందుకనే కట్ చేసిన. సరే కానీ పోయిన పని ఎందాక వచ్చింది? ఏమైనా నౌకరు దొరికిందా? చూసుకున్నా బాపు, 3 రోజులు అవుతుంది చేయబట్టి. మరి ఏంది కొడుక, కనీసం నువ్వన్న ఫోన్ చేస్తలేవేంద్రా? పోయింది గుర్తా నా కొడుకు ఎట్లున్నాడు ఏం కథ అని మీ అమ్మ బాధపడబట్టే. ఎక్కడ బాపు, నాకు ఆఫీస్లో పని ఉంటుంది. పొద్దుగా లేచిన కంచెలు అటు పోతున్నా, మళ్ళీ వచ్చి పండుకుంటే అవుతుంది. టైం ఉండలేదు బాపు, అందుకని చేయలేదు. ఏంద్రా అంత అల్లరల్లరి లొల్లినత్తాంది? అది రూమ్లో మా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు. ఎందరు ఉంటారా? ఒక 5-6 ఉంటాం బాపు. ఓయ్యా, ఒక ఆదివారం పూట సెలవు దొరికంటే ఒక అడిగి వచ్చిపోరా. బట్టలు గిట్ల అన్ని చదువుకొని పోదు, ఏం కొంటపోకపోతే పోంగా. సరే బాపు, వచ్చి తీసుకుపోతా. జీతం ఎంత ఇస్తారు మరి? అంటే ఇప్పుడు కొత్తగా బాపు 15,000 ఇస్తానంటారు, తర్వాత పెరుగుతుందట. ఏం పని రాది? ఇదే కంప్యూటర్ నౌకరే, సాఫ్ట్వేరే. సరే బిడ్డ, నీకు దండం పెట్టరా, పని మంచిగా చేసుకోరా. జర నీకు పుణ్యం ఉంటుందిరా. ఊళ్ళో నా పేరు నిలబెట్టురా. 2 కొడుకులు అయినందుకు ఎంత ముద్దుకుండాలిరా మీరు. సరే సరే, నేను తిన్నాక చేస్తా. ఒకసారి నేను మాట్లాడతా. ఇక అమ్మ మాట్లాడుతుందట్రా. నేను మళ్ళీ అయితే బాపు, పని ఉన్నా నాకు. సరే కట్ చేసిండే, వాడేదో పనులు ఉండట, రేపు పొద్దుగాలు చేతారట్టి. పొద్దుగాల చేస్తాడటనా? మనకి అసలు అయ్యవ్వ మీద యాదికే లేదు, మనం చేసేదాకా చేస్తలేడా? అన్నా ఏం తెమ్మంటారు? ఒక స్ట్రాంగ్ బీర్ పట్టుకురా. ఫుడ్ ఏం చెప్పమంటారు? బాయిల్పల్లి ఉంటుందా? ఉన్నాయన్నా? ఒక ప్లేట్. ఓకే అన్న. ఇంటికాడ ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడేది, బయటికి వస్తాను ఫోన్ల మీద ఫోన్లు చెప్తుంది. చెప్పారిక. అలా ఎక్కడున్నారండి? ఇంటికి రాలే? నేను కొంచెం పని మీద బయటికి వచ్చిన, టైం పడుతుంది, నువ్వు తిని పండుకో. అయ్యో అట్లాంటి ఎట్లా? నేను బ్యాగ్ ఎదిరినా, ఇంకేమేమి పెట్టాలనో తెలుసుకుందామని ఫోన్ చేసిన. మీరు అత్తే నాకు కొంచెం హెల్ప్ ఉంటుంది కదా. బ్యాగ్ చదివినా? అవును.
సదిరిన బ్యాగుల బట్టలన్నీ మళ్ళీ సెల్ఫ్లో పెట్టావు హారిక, సరేనా? ఏం మాట్లాడుతున్నారండి? ట్రిప్ కోసం అనుకున్నాం కదా. ట్రిప్ క్యాన్సిల్ చేసిన హారిక, ట్రిప్ లేదు ఏం లేదు ఇప్పుడు, అర్థమైందా? ఎందుకండి, ఏమైంది? ఏ నీ నాటకాలు నాకు తెలియదానే? అసలు ఏం మాట్లాడుతున్నారండి? నేనేం నాటకాలు ఆడుతున్నా? అంటే మీ బాబు వచ్చి నీకు నచ్చ చెప్తే కానీ నువ్వు ట్రిప్కి వస్తానని ఫోన్ చేయకపోవు. నేను మా డాడీకి చెప్పినా. మీరే కదా నిన్న జరిగిన విషయం మా డాడీకి చెప్తే మా డాడీ వచ్చిండు ఇంటికి. ఏ నాకు అంత కర్మేం పట్లే మీ ఆయన పిలిచి చెప్పడానికి, అర్థమైందా? నేనెందుకు పిలిపిస్తా అండి? అసలు మా డాడీకి నేను ఫోన్ కూడా వేయలే. మా డాడీ వచ్చే విషయం నాకు తెలుసు కూడా తెలియదు. నో 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 హారిక, నాటకాలు ఆపు, అర్థమైందా? బై బర్త్ ఇంతేనా హారిక? మీ డాడీ, మీ మమ్మీ, నువ్వు అందరు నాటకాలు చేయడమేనా? ఏమైందండి మీకు? ఎప్పుడు లేని కొత్తగా మాట్లాడుతున్నారు. అట్లా కాదు హారిక, నేనేం పిచ్చోని కాదు, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, చిన్న పిల్లోని కాదు, అర్థమైందా? నువ్వు ఫోన్ చేసినప్పుడు ఎంత సంబరపడ్డా హారిక నేను. అరే నా మీద ప్రేమ ఉన్నది కావచ్చు, అందుకే ఫోన్ చేసి ట్రిప్కి వస్తాను కావచ్చు అని అనుకున్నా. నేను చెప్పేదాకా నాకు అర్థం కాలే, ఇది వాళ్ళ ఏ చెప్తేనే నాకు ఫోన్ చేసిందని. లేదండి, అసలు మా డాడీ నాకు ఏం చెప్పలే. మా డాడీ రాకముందు మీకు ఫోన్ చేసిన. హారిక నిన్ను ఇబ్బంది పడతలేను, అర్థమైందా? లేదండి, మీరు నన్ను తప్పు అర్థం చేసుకుంటున్నారు. ఫస్ట్ మీరు ఇంటికి రండి ప్లీజ్. ఇంత నైట్ అయింది, అసలు అన్నం కూడా తినలేరు, మీరేటో మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఇంటికి రండి మీరు. ఇగో హారిక, మీ అయ్యే చెప్తే నువ్వు వస్తానవు, ఆడికి పోయినాక నా తోటి ఉద్యోగులు ఉంటారు, వాళ్ళ వైఫ్లు ఉంటారు, వాళ్ళతోని మంచి క్లోజ్గా వాళ్ళు ఉంటా అంటారు. నువ్వు నాకు దూరం ఉంటే నా ముఖం ఏడబెట్టుకోవాలి హారిక. వద్దు వద్దు, నువ్వు ప్రేమ నటించకు, అర్థమైందా? ఇవన్నీ కాదండి, మీరు ఫస్ట్ ఇంటికి రండి. ఎప్పుడు ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నారు, కొత్త కొత్త అలవాట్లు వేసుకుంటారు. మీరు ఇంటికి రండి ఫస్ట్. ఫోన్ పెట్టి నీ అత్త అని చెప్తానని ఖచ్చితంగా మాట్లాడతా. స్విచ్ ఆఫ్. అసలు నేను మారుతా అనుకునేది, ఫోన్ చేసి ట్రిప్ పోదాం అనుకునేది, అదే టైంకి డాడా చూడేంది, ఇది అపార్థం చేసుకునేది. అసలు నా జీవితం ఏమైపోతుందో నాకు అర్థమైతలేదు. సారీ, డిస్టర్బెన్స్ ఏమన్నా? నువ్వు ఒక్కనే ప్రశాంతంగా రాయకుండా డిస్టర్బ్ చేసిన అనుకుంటా. సారీ తమ్ముడు, సారీ. కొంచెం ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అంతే, అంత మించి ఏం లేదు. ఇక్కడనే ఉంటావా తమ్ముడు? ఏడుంటావు? గాంధీనగర్లో ఉంటావా? మాకు 1 కిలోమీటర్. ఏం చేస్తాను ఇక్కడ? సాఫ్ట్వేరా? నీకు పెళ్ళైందా? తమ్ముడు ఇది చెప్పాలనో చెప్పొద్దో నాకు అర్థమైతే లేదు, కానీ నాకు పెళ్ళయింది. తర్వాత కొన్ని ఉండే తమ్ముడు, నీకు పెళ్ళి కాలే కాబట్టి తెలియదు, కానీ పెళ్ళైనాక కొన్ని ఉంటే తమ్ముడు, అవన్నీ జరగాల్సిన ఏం జరగలే. నీకు ఎందుకు చెప్తానంటే, కనీసం నా బాధ
తమ్ముడు నా బాధ నా భార్య వినట్లేదు తమ్ముడు. నేను ఎంత చెప్పినా దండం పెట్టి చెప్పిన తమ్ముడు వింటలేదు. నువ్వు వింటాను ఓపికతోని. నువ్వు నా తమ్ముని తమ్ముడు. ఒక బీది చెప్తా, ఇంకోటి తాగు తమ్ముడు. నేను చెప్తాను తాగు అంతే. అన్నా అన్నా జీవితంలో తమ్ముడు పెళ్లి చేసుకునేటప్పుడు భార్య అంటే రేపు నువ్వు చూసుకునే అమ్మాయి కూడా అడుగు తమ్ముడు, నీకు ఇష్టమేనా, మనస్ఫూర్తికి ఇష్టమేనా అని పక్క పోయి మాట్లాడు. మరి నువ్వు అడగలేదా? నేను ఇష్టమా లేదా నువ్వు అడగలేదా నీ భార్యని? తమ్ముడు అవన్నీ నేను అడగలే తమ్ముడు. అమ్మాయికి ఇష్టమే అనుకున్నా. నేను చూసిపోయినాక వాళ్ళ అబ్బాయ మాకు ఇష్టమే నేను చేస్తా అని చేసిళ్ళు. కానీ దానికి నేను ఇష్టం ఉన్నానా లేదా అనేది ఏం అర్థమైతే లేదు. నోడుతో ఏం చెప్తలేదు తమ్ముడు. మరి నువ్వంటే ఇష్టం లేనప్పుడు వదిలేయి వదిలేయి. తమ్ముడు వదిలే అని నువ్వు ఎంత ఈజీ చెప్తావు తమ్ముడు. అది నా భార్య, అదంటే ఇష్టం, సత్యాంత ఇష్టం. నేనంటే రెస్పెక్ట్ ఇస్తుంది, కానీ అది అర్థం చేసుకుంటలేదు. 3 మూల బంధం 7 అడుగులు వేసినప్పుడు ఎట్లా వదిలిపెట్టుకుంటావు? నా భార్య దేవత తమ్ముడు, కానీ మా ఇద్దరికి దేవుడు ఎట్లా రాసి పెట్టిండో అర్థమైతే లేదు. అర్థమైందా? తమ్ముడు నేను ఒకటే చెప్తాను, నా లెక్క నువ్వు బాధపడద్దు. మంచిగా జాబ్ చేసుకుంటాను, ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకో. అర్థం చేసుకున్నావు నువ్వు. అర్థం చేసుకోలేని భార్య ఉన్నంతసేపు మనం బార్ల పోంటే వైన్స్ల పోంటే ఉండాలి తమ్ముడు. నా బాధ ఇవాళ నీతో చెప్పుకుంటానంటే నాకు సగం బాధ తెలిపోయింది. నువ్వు నా తమ్ముడు లెక్క అనుకుంటానా? అర్థమైందా? అర్థమైందా? అయ్యో నా బాధలు నేను ఎక్కువ ఆయన తమ్ముడు. నాకు అసలు నిజం చెప్తాను తమ్ముడు, నాకు అసలు తాగుడు అంటేనే తెలియదు. నేను నా అవే మస్తు పెంచిలు. నాకు ఒక గవర్నమెంట్ జాబు, నేను ఏదో తాగుతానంటే నా మనసుకు మస్తు బాగున్నా తమ్ముడు. దండం పెడితే నువ్వు ఏమనుకోనా అంటే ఒక మాట చెప్తా. నా భార్య నా కోసం ఇంటికాడ చూస్తాను. జర గాంధీనగర్ అంటాను కదా, నా బండి ఉన్నది, నా బండి అక్కడ నేను అడ్రస్ చెప్తా. నన్ను దించి నా బండి పట్టుకొని పో, లేదంటే నా దగ్గరనే ఉండియాల. సరేనా తమ్ముడు? ప్లీజ్ తమ్ముడు. చెయ్యడు హరిగా
ఏయ్ నేను లేస్తావు తమ్ముడు.